ఈ రోజు మనం ఈ వీడియోలో బేయరిషస్ నేషనల్ మ్యూజియంలోని 30 జర్మనీ కళ, చారిత్రక రహస్య నిధులను చూసి ఆశ్చర్యపోతారు. వీటి గురించి మనం క్లుప్తంగా తెలుగులో తెలుసుకోబోతున్నాము. పరిచయం. మ్యూనిచ్లోని బేయరిషస్ నేషనల్ మ్యూజియం యూరప్లోని అలంకార కళలు మరియు సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన మ్యూజియంలలో ఒకటి. 1855లో రెండవ మాక్సిమిలియన్ రాజుచే స్థాపించబడిన ఈ మ్యూజియంలో మధ్యయుగాల నుండి 19వ శతాబ్దం వరకు కాలానికి చెందిన శిల్పాలు, పింగాణీ వస్తువులు, స్వర్ణకారుల కళాఖండాలు, ఫర్నిచర్ మరియు రాజరిక సంపదల అసాధారణమైన సేకరణ ఉంది. ఈ మ్యూజియం శతాబ్దాలుగా హస్తకళ, మతం మరియు ఉన్నత వర్గాల జీవితాన్ని హైలైట్ చేస్తూ బవేరియా మరియు విస్తృత యూరప్ యొక్క కళాత్మక వైభవాన్ని ప్రదర్శిస్తుంది. ఒకటి. అలంకరించబడిన బంగారు పూత పూసిన సెంటర్ పీస్. రాజవిందులు మరియు వేడుకల కోసం రూపొందించబడిన ఒక గొప్ప బంగారు సెంటర్ పీస్. దీనిలోని క్లిష్టమైన వివరాలు ఉన్నతమైన హస్తకళ మరియు విలాసాన్ని ప్రతిబింబిస్తాయి. సంపద, హోదా మరియు కులీన సంస్కృతికి ఇది ఒక చిహ్నం. 2. వెండి బేసిన్, రోకోకో శైలి. ఈ సొగసైన బేసిన్ రోకోకో డిజైన్ యొక్క ప్రవహించే వంపులను ప్రదర్శిస్తుంది. రాజభోజనాలలో లేదా ఉత్సవ స్నాన కర్మలలో దీనిని ఉపయోగిస్తారు. ఇది అందం, ఆకర్షణ మరియు కళాత్మక నైపుణ్యాన్ని హైలైట్ చేస్తుంది. 3. బంగారు అలంకార మందిరం. మతపరమైన ప్రదర్శన కోసం ఉపయోగించే గొప్పగా అలంకరించబడిన మందిరం. ఇది ప్రగాఢ్ విశ్వాసాన్ని మరియు చర్చి పట్ల రాజపోషణను ప్రతిబింబిస్తుంది. బంగారు వివరాలు దీని పవిత్రతను మరియు దృశ్య ఆకర్షణను పెంచుతాయి. 4. అలంకార మాంటెల్ గడియారం. కార్యతీరును కళాత్మక రూపకల్పనతో మిళితం చేసే ఒక అద్భుతమైన గడియారం. తరచుగా రాజగదులలో అలంకార వస్తువుగా ఉంచుతారు. ఖచ్చితత్వం, నూతనత్వం మరియు సొగసును సూచిస్తుంది. 5. అశ్వారూఢ శిల్పం. గుర్రంపై స్వారీ చేస్తున్న వ్యక్తి యొక్క శక్తివంతమైన విగ్రహం. ధైర్యం, నాయకత్వం మరియు సైనిక బలానికి ప్రతీక. సాధారణంగా రాజులను లేదా సేనాధిపతులను గౌరవించడానికి ఉపయోగిస్తారు. 6. ఖగోళగోళం పరికరం. నక్షత్రాలను అధ్యయనం చేయడానికి ఉపయోగించిన ఒక తొలి శాస్త్రీయ పరికరం. విశ్వం పట్ల యూరప్ యొక్క ఉత్సుకతకు ప్రాతినిధ్యం వహిస్తుంది. విజ్ఞాన శాస్త్రాన్ని కళాత్మక నైపుణ్యంతో మిళితం చేస్తుంది. 7. భారీ గడియారపు పెట్టె. అలంకరించబడిన పెట్టెలో ఉంచిన ఒక పెద్ద అలంకార గడియారం. ఇంజనీరింగ్ను చక్కటి చెక్కపని కళతో మిళితం చేస్తుంది. విలాసానికి మరియు సమయపాలనలో శ్రేష్ఠతకు ప్రాతినిధ్యం వహిస్తుంది. 8. వెండి పూత పూసిన పళ్ళెం. రాజవిందులలో ఆహారాన్ని సుందరంగా వడ్డించడానికి ఉపయోగిస్తారు. చక్కటి వెండితో మరియు వివరమైన అలంకరణలతో రూపొందించబడింది. అభిజాత్య భోజన సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. 9. బంగారు ఆభరణాల పెట్టె. విలువైన వస్తువులను భద్రపరచడానికి అందంగా రూపొందించిన పెట్టె. బంగారంతో మరియు క్లిష్టమైన నమూనాలతో అలంకరించబడింది. సంపద, అందం మరియు చక్కటి హస్తకళకు ప్రాతినిధ్యం వహిస్తుంది. 10. పౌరాణిక శిల్పం. ప్రాచీన పురాణాలు మరియు ఇతిహాసాల నుండి కథలను చిత్రిస్తుంది. నాటకీయ కదలికను మరియు కళాత్మక వ్యక్తీకరణను బంధిస్తుంది. శిల్పం ద్వారా సాంస్కృతిక కథనాన్ని ప్రతిబింబిస్తుంది. 11. వెండి సెంటర్ పీస్ గిన్నె. విందులో సెంటర్ పీస్గా ఉపయోగించే ఒక అలంకార గిన్నె. గొప్ప చెక్కడాలు మరియు సుందరమైన ఆకారాలతో రూపొందించబడింది. ప్రతిష్ట మరియు విలాసవంతమైన భోజనానికి ప్రతీక. 12. పింగాణీ బొమ్మలు. నాణ్యమైన పింగాణీతో తయారు చేయబడిన సున్నితమైన బొమ్మలు. తరచుగా దైనందిన జీవితం, ప్రేమ లేదా ప్రకృతి దృశ్యాలను చిత్రిస్తాయి.
పింగాణీ కళలో యూరోపియన్ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తాయి. 13. నాటకీయ బరోక్ శిల్పం. బరోక్ యుగానికి చెందిన అత్యంత భావవ్యక్తీకరణ గల శిల్పం. గతిశీల కదలిక మరియు భావోద్వేగ తీవ్రతను కలిగి ఉంటుంది. భయభక్తిని మరియు భక్తిని ప్రేరేపించేలా రూపొందించబడింది. 14. పౌరాణిక రథ దృశ్యం. దేవతలు లేదా వీరులు కదులుతున్నట్లు చూపించే శిల్పం. శక్తి, నాటకీయత మరియు కథ చెప్పే విధానాన్ని సంగ్రహిస్తుంది. శాస్త్రీయ పురాణాలు మరియు ఇతిహాసాల నుండి ప్రేరణ పొందింది. 15. అలంకార మడత తెర. గది అలంకరణ కోసం ఉపయోగించే ఒక సుందరమైన తెర. గది సౌందర్యాన్ని పెంచుతూ గోప్యతను అందిస్తుంది. అభిజాత్య గృహాలు మరియు రాజభవనాలలో ప్రసిద్ధి చెందింది. 16. మతపరమైన విగ్రహం. భక్తి మరియు ఆరాధన కోసం ఉపయోగించే ఒక పవిత్రమైన ఆకృతి. బలమైన క్రైస్తవ కళాత్మక సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. విశ్వాసం మరియు ఆధ్యాత్మికతను ప్రేరేపించడానికి రూపొందించబడింది. 17. వెండి భోజన సామాగ్రి సెట్. వెండి పాత్రలు మరియు పళ్ళేలతో కూడిన పూర్తి సెట్. రాజవిందులు మరియు సమావేశాల సమయంలో ఉపయోగిస్తారు. సంపద, ఆతిథ్యం మరియు సంస్కారాన్ని సూచిస్తుంది. 18. పౌరాణిక సముద్ర శిల్పం. సముద్ర దేవతలు మరియు పౌరాణిక సముద్ర జీవులను వర్ణిస్తుంది. కదలిక మరియు నాటకీయ కూర్పుతో నిండి ఉంటుంది. సముద్రం యొక్క శక్తి మరియు రహస్యాన్ని సూచిస్తుంది. 19. పింగాణీ సర్వీస్ సెట్. పింగాణీతో చక్కగా రూపొందించబడిన భోజన సామాగ్రి సెట్. రాజ కుటుంబాలలో ప్రత్యేక సందర్భాలలో ఉపయోగిస్తారు. అందమైన సొగసు మరియు కళాత్మక నైపుణ్యాన్ని సూచిస్తుంది. 20. దంతం, రాయి శిల్పం. దంతం లేదా రాయి నుండి చెక్కబడిన వివరమైన శిల్పం. అసాధారణమైన ఖచ్చితత్వం మరియు కళాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. విలాసం మరియు శాశ్వతమైన హస్తకళను సూచిస్తుంది. 21. అలంకార చిన్న విగ్రహం. ప్రదర్శన కోసం ఉంచే ఒక చిన్న అలంకార బొమ్మ. తరచుగా రంగురంగులుగా మరియు వివరాలతో నిండి ఉంటుంది. ఇంటి లోపలి అలంకరణకు ఆకర్షణను, అందాన్ని జోడిస్తుంది. 22. పూల పింగాణీ జాడి. చేతితో చిత్రించిన పువ్వులతో అలంకరించబడిన పూలకుండి. ప్రకృతి ప్రేరేపిత కళాత్మక రూపకల్పనను సూచిస్తుంది. అందానికి మరియు సున్నితమైన హస్తకళకు ప్రతీక. 23. క్యాబినెట్ మందిరం. మతపరమైన వస్తువుల కోసం ఉపయోగించే ఒక చిన్న క్యాబినెట్. వాస్తుశిల్పాన్ని ఆధ్యాత్మిక ప్రయోజనంతో మిళితం చేస్తుంది. భక్తిని మరియు కళాత్మక సృజనాత్మకతను ప్రతిబింబిస్తుంది. 24. ఇన్లేడ్ ఆభరణాల క్యాబినెట్. క్లిష్టమైన ఇన్లే పనితో అలంకరించబడిన క్యాబినెట్. విలువైన వస్తువులను సురక్షితంగా నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. అద్భుతమైన చెక్కపని మరియు రూపకల్పన నైపుణ్యాలను హైలైట్ చేస్తుంది. 25. అలంకార పెట్టె. అద్భుతమైన చెక్కపనులతో కూడిన ఒక అలంకార నిల్వ పెట్టె. విలువైన వస్తువులు లేదా వస్త్రాలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. విలాసవంతమైన ఫర్నిచర్ హస్తకళను సూచిస్తుంది. 26. వింతల అర. అరుదైన మరియు అసాధారణమైన వస్తువుల కోసం ఒక ప్రదర్శన క్యాబినెట్. మ్యూజియం సేకరణ యొక్క తొలి రూపం. మానవ జిజ్ఞాసను మరియు ఆవిష్కరణ పట్ల ప్రేమను చూపిస్తుంది. 27. అలంకార మందిరం లోపలి భాగం. అద్భుతంగా రూపొందించిన రాజభవనం లేదా మ్యూజియం మందిరం. అలంకరించబడిన గోడలు, పైకప్పులు మరియు వివరాలను కలిగి ఉంటుంది. అభిజాత్య జీవనశైలిని మరియు వైభవాన్ని ప్రతిబింబిస్తుంది.
28. సింహాసనం వంటి కళాఖండం. సింహాసనాన్ని పోలిన ఒక ఉత్సవ ఆసనం. రాజ లేదా ప్రతీకాత్మక సందర్భాలలో ఉపయోగిస్తారు. అధికారాన్ని మరియు ప్రతిష్టను సూచిస్తుంది. 29. రాజసింహాసనం. రాజులు లేదా పాలకులు ఉపయోగించే ఒక గొప్ప ఆసనం. బంగారం మరియు క్లిష్టమైన డిజైన్లతో అలంకరించబడి ఉంటుంది. అత్యున్నత అధికారాన్ని మరియు సార్వభౌమాధికారాన్ని సూచిస్తుంది. 30. బంగారు పూత పూసిన మతపరమైన శిల్పం. పవిత్ర దృశ్యాలను వర్ణించే, బంగారంతో కప్పబడిన కళాకృతి. చర్చిలలో కథలు చెప్పడానికి మరియు భక్తి ప్రదర్శన కోసం ఉపయోగిస్తారు. విశ్వాసం, కళ మరియు ఆధ్యాత్మిక సౌందర్యానికి ప్రతీక. ముగింపు. బవేరియన్ జాతీయ మ్యూజియం యూరోపియన్ వారసత్వ సంపదకు ఒక నిధి గృహం. ఇక్కడ ప్రతి వస్తువు హస్తకళ, మతం, విజ్ఞానం మరియు రాజరిక జీవితం యొక్క కథను చెబుతుంది. రోకోకో వెండి వస్తువుల నుండి బరోక్ శిల్పాలు మరియు తొలి శాస్త్రీయ పరికరాల వరకు, ఈ సేకరణ శతాబ్దాల కళాత్మక పరిణామాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ అద్భుత కళాఖండాలు కలిసి, కేవలం అందాన్ని మాత్రమే కాకుండా, బవేరియా మరియు యూరప్ యొక్క సాంస్కృతిక గుర్తింపును, చారిత్రక వైభవాన్ని కూడా చాటి చెబుతాయి. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.